ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇక్కడ మన రీసెంట్ గా మన గొడ్డవల్లి ఘటన కానీ, అక్కడ కలకత్తా ఘటన కానీ మొత్తం చాలా దీన్ని ఒక ఆఫీసర్ గా మీరు దాన్ని ఎలా చూస్తున్నారు సార్? ఇటువంటి వాటిని ఎలా చూడాలి మనం వీటిని? అంటే ఇదేనండి బేసిక్గా మనము ఎక్కడో వ్యవస్థల్లో నేను ఇందాక చెప్పినట్లు వ్యవస్థలో ఇండిపెండెన్స్ పోయినప్పుడు బాధ్యత కూడా తగ్గిపోతుంది. సో బాధ్యత తగ్గిపోయినప్పుడు సొసైటీలో ఇటువంటి పెర్వర్షన్స్ వచ్చేస్తాయి. ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోలేరు. ప్రతి చోట ప్రతిదానికి పొలిటికల్ ఇంటర్వ్యూన్స్ లైక్ కలకటాలో చూస్తాం కదండి ఈ మధ్య. డెఫినెట్గా ఎప్పుడైతే వ్యవస్థలు ఇన్సులేట్ అవుతాయో పొలిటికల్ ప్రెషర్ నుంచి, ఇండిపెండెన్స్ వాటిని మెయింటైన్ చేసుకుంటారో ఈ పరిస్థితి రాదు అని చెప్పి నేను అనుకుంటాను. ఇవన్నీ కూడా అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వ్యవస్థలు డైల్యూట్, వ్యవస్థలు వీక్ అవటమే కనిపిస్తుంది అండి వీటన్నిటి కారణాలకి. మీరు రెండోది యూత్లో కూడా అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, యూత్ ఇట్లా చేస్తున్నారు అని అంటే ఎక్కడో నైతికంగా కూడా మన మోరల్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్లో పోయింది అనేది కూడా కనిపిస్తూ ఉందండి. ఒకప్పుడు మనకి చిన్నప్పుడు వేమన శతకాలు, సౌతి శతకాలు వీటితోటి ఫౌండేషన్ స్టార్ట్ అయ్యేది. పంచతంత్రాలు అవన్నీ పోయినట్లుగా అనిపిస్తున్నాయి. సో రెండోది టెక్నాలజీ మీద నియంత్రణ మనం చేయలేకపోతున్నాం, అయిపోయింది. సో ఇవన్నీ వ్యవస్థల ఇండిపెండెన్స్ పోయింది, దాన్ని రెగ్యులేషన్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. దెన్ ఈ టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్, మోరల్ ఫౌండేషన్స్ పోవటం అన్నీ కూడా కలగలిపి ఇటువంటి ఈ గుడ్లవేలు ఘటన కూడా అటువంటి సంస్కృతి నేపథ్యం అనాలా? మనం దాన్ని ఎలా చూడాలి సార్? పూర్తిగా ఏం జరిగిందో నాకు అవగాహన లేదండి, పెద్దగా మీడియా చూడండి. కాబట్టి డెఫినెట్గా పెర్వర్షన్, ఓవరాల్ మేనేజ్మెంట్ ఎక్కడో అదే పోలీస్ మన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి వ్యవస్థలో కలిగే లోపాలు, దెన్ ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈ ఫౌండేషన్ ఇదంతా పోయి జరిగేటటువంటి లోపాలు, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇట్స్ ఎ మిక్స్. ఫలానా ఒక్క ఈ రీజన్ తప్పు పట్టలేదు, అనేక కారణాలు ఉన్నాయి.